అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతికి కొత్త పాఠ్యపుస్తకాలను అయితే పరిచయం చేయడం జరిగింది. అందులో తెలుగు పాఠ్యపుస్తకానికి సంబంధించి పాఠ్యాంశాలు ఎలా ఉన్నాయి అండ్ ఒకటో పాఠ్యాంశంలో ఉండేటటువంటి మొత్తం పద్యాలు వాటిని అర్థం చేసుకునే విధానం కూడా మీకు ఈ వీడియోలో అయితే వివరించడానికి ట్రై చేస్తాను. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అండ్ కిందనున్న వాట్సాప్ గ్రూప్లో చేరినట్లయితే 10వ తరగతి సంబంధించి అండ్ మా వీడియోస్ అన్నీ కూడా మీకు వాట్సాప్ గ్రూప్ ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. అండ్ నోట్స్ కూడా మా వెబ్సైట్లో అయితే మీకు అందుబాటులో ఉంటుంది. ఇక టెక్స్ట్ బుక్లోకి వెళ్ళినట్లయితే స్టార్టింగ్లో మీకు ఇలా తెలుగు పరిమళం, తెలుగు వాచకం 10వ తరగతి ప్రథమ భాష అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మనం విషయ సూచికలోకి వెళ్ళినట్లయితే ప్రత్యక్ష దైవాలు అంటూ మనకు మొదటి పాఠ్యాంశం అయితే ఉంటుంది. టోటల్గా ఇక్కడ మనకు 12 పాఠ్యాంశాలు అయితే ఉన్నాయి. ఉపవాచకంలో మనకి రామాయణం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక ప్రత్యక్ష దైవాలు పాఠ్యాంశానికి వద్దాం. ఒకటో పాఠ్యాంశాన్ని ఇది మనకు ప్రక్రియ చూసుకున్నట్లయితే ఇతిహాసం కనిపిస్తుంది. ఇతివృత్తం చూసినట్లయితే తల్లిదండ్రుల సేవ కనిపిస్తుంది. ఇక రచయిత చూసుకుంటే మనకి ఎర్రనైతే కనిపించడం జరుగుతుంది. ఇక పాఠ్యాంశంలోకి వెళ్ళినట్లయితే పాఠ్యపుస్తకం చూసినట్లయితే ఇలా టైటిల్ అయితే కనిపిస్తుంటుంది, శీర్షిక ప్రత్యక్ష దైవాలు అంటూ. ఇక తర్వాత చదవండి, ఆలోచించండి, చెప్పండి అని చెప్తూ ఒక మనకి వేమన శతకంలోని ఒక పద్యం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వధాభిరామ వినరవేమంటే ఇవ్వడమే జరిగింది. ఇది విద్యార్థులను ఉద్దేశించి. ఇక తర్వాత పాఠ్యాంశం యొక్క ఉద్దేశం చూద్దాం. ఉద్దేశం ఏమైతే ఇవ్వడం జరిగిందంటే మనకి పరీక్షల్లో 1 మార్కుకి అడిగే అవకాశాలు ఉంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలు చదివే వాళ్ళకైతే టెట్ డిఎస్సి వాళ్ళకైతే సో ఈ ఏడాది కాకపోయినా వచ్చే ఏడాది అయినా దీనిపైన మనకి అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి లైన్ అనేది మనం చూసుకోవాలి. లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మ నాన్నలు, వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. భూమి మీద మనకి కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవాలు ఎవరైనా ఉంటే తల్లిదండ్రులు, వాళ్ళని ఏ విధంగా సేవించాలి, సేవించడం వల్ల కలిగే లాభాలు ఏమిటని చెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఇక రచయిత గురించి చూసుకున్నట్లయితే ఎర్రన. మనకి తెలుగులో మనం చూసుకున్నట్లయితే మనకు కనిపించేటటువంటి ఎవరైతే మొదటి కవిత్రయం ఉంటుందో కవిత్రయంలో 3వ వాడు అనమాట. సో మనకు ఉండేటటువంటి కవిత్రయంలో చెప్పబడే కవులు ఎవరంటే మొదటిది మనకి నన్నయ్య, తర్వాత తిక్కన, తర్వాత ఎర్రన. ఈ ముగ్గురు కూడా మహాభారతాన్ని తెలుగులో రాసిన కవులు. అందులో మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఎర్రన 3వ కవి. ఈయన క్రీస్తు శకం 14వ శతాబ్దపు కవి. అంటే 14వ శతాబ్దం కాలంలో వీరు జీవించడం జరిగింది. వీరి తల్లిదండ్రులు పొత్తమ్మ, సూరనలు. వీళ్ళ తల్లిగారి పేరు పొత్తమ్మ, తండ్రి సూరన. ఈయన ఎక్కడ నివసించేవారంటే ప్రస్తుతం మనకి ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలో గుడ్లూరు గ్రామం అనమాట. ఈ గ్రామాన్ని ఒకప్పుడు ఏమని పిలిచేవారంటే పాకనాడు సీమ అని పిలిచేవారు. ఆ పాకనాడు సీమ లేదా ప్రస్తుతం గుడ్లూరు గ్రామంలో ఈయన జన్మించారు. ఈయన అద్దంకిని రాజధాని చేసుకొని పరిపాలించినటువంటి ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉన్నారనమాట. అద్దంకిని పరిపాలించినటువంటి నాటి రెడ్డి వంశంలో ఉన్నటువంటి ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఈయన కవిగా పనిచేశారు. ఈయన రామాయణం, హరివంశం, అరణ్య పర్వశేషం, మహాభారతంలోని నన్నయ్య, తిక్కన రాయగా మిగిలినటువంటి అరణ్య పర్వశేషాన్ని ఇతను రచించడం జరిగింది. అంతేకాకుండా నృసింహ పురాణం కూడా ఈయన రచించారు. ఈయన రచనలను ఆధారంగా కొన్ని బిరుదులు కూడా ఈయనకి ఇవ్వడం అయితే జరిగింది. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ఈయన ఆ కాలంలో ప్రసిద్ధి పొందారు. వీరి రచనా శైలిలో మనం చూసుకున్నట్లయితే సూక్తి వైచిత్రి అనేది ఈయన ఎంచుకున్నటువంటి శైలి. ఈ పాఠ్యం అయితే మహాభారతంలోని అరణ్య పర్వంలోని 5వ శ్వాసం నుండి స్వీకరించబడింది. ఎందుకంటే ఈసారి మళ్ళీ మనకి అర్ధ సందర్భాలు అనేవి మళ్ళీ తీసుకొచ్చారనమాట. ఈసారి మళ్ళీ మనకి ఏం చేయడం జరిగిందంటే అర్ధ సందర్భాల్లో మళ్ళీ ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి విద్యార్థులకైతే కంపల్సరిగా ఖచ్చితంగా కూడాను ఇక్కడ మనం రాయాల్సి ఉంటుందన్నమాట. ఎర్రనచే రచింపబడిన మహాభారతంలోని అరణ్య పర్వంలోని 5వ ఆశ్వాసం నుండి గ్రహింపబడిన ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్య భాగంలో ఉంది ఈ వాక్యం అంటూ మనం కవి పరిచయం రాయాల్సి ఉంటుంది. కాబట్టి 10వ తరగతి విద్యార్థులకి ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత చూసుకున్నట్లయితే ప్రక్రియ పరిచయం చూద్దాం. ఇతిహాసం అంటే ఇలా జరిగింది అనే అర్థం వస్తుంది సాధారణంగా.
ఇది ఒక కాలంలో ఒక రాజవంశానికి కావచ్చు, లేదా ఒక కుటుంబానికి కావచ్చు, లేదా ఒక జాతికి సంబంధించినటువంటి చారిత్రక అంశం గల బృహత్ రచన అంటాం. అంటే ఒక కుటుంబానికి, ఒక రాజవంశానికో లేదా ఒక జాతికో సంబంధించి పూర్తి విశ్లేషణ చేసేటటువంటి ఒక గొప్ప రచన అనమాట. ఇవి మొదట్లో తొల్లేటి కథల రూపంలో ఉండేవి. తొల్లేటి కథలు అంటే జనావాసాల మధ్య కథలు చెప్పుకునే విధాలుగా ఉండేవి. అంతకుముందు ఇవి ఒకరు చెప్తే ఇంకొకరు వినేటట్లుగా ఉండేవి. అలా ఉంటే వాటిని ఆసు రూపం అంటారనమాట. అంటే ఆసు రూపంలో ఉండేవి. తర్వాత వీటిని గ్రంథస్థం చేయడం అయితే జరిగింది. ఇతిహాసాలు మనకి ఏం నేర్పిస్తాయి, ఏమి మనకు తెలియజేస్తాయి అంటే, ఒకటి చతుర్విధ పురుషార్థాల గురించి, అంతేకాకుండా ఉపదేశాలు, అంతేకాకుండా ఆ సంఘటనకు సంబంధించిన పూర్వ వృత్తాంతంతో కలిగినటువంటి కథలతో కూడి ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఇతిహాసాలు దేనికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందంటే కథా కథనానికి ప్రాధాన్యత ఇస్తుంది. మన తెలుగులో ఉండేటటువంటి ఇతిహాసాలు అనగానే మనకు గుర్తొచ్చేవి ఒకటి రామాయణము, రెండోది మహాభారతము. ఈ విధంగా మనకి ప్రక్రియ పరిచయం అయితే ఇవ్వడం జరిగింది. ప్రక్రియ పరిచయం అనేది మొత్తం అంతా కూడా ఇక్కడ ఏదైతే ఉందో మొత్తాన్ని మీరు కంటతా పెట్టి ఖచ్చితంగా పరీక్షలో రాయాల్సి ఉంటుంది. ఇక నేపథ్యం చూద్దామండి. నేపథ్యం అంటే ఎక్కడైతే మన పాఠ్యాంశం ప్రారంభమవుతుందో దాని ముందు జరిగినటువంటి సంఘటన. సో మనకి ఇక్కడ ఉంచేటటువంటి ఈ పాఠ్యాంశాన్ని ముందు జరిగే సంఘటన, అసలు ఈ పాఠ్యాంశం అనేది అరణ్య పర్వంలో ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, అరణ్య పర్వంలో మిగతా ఆశ్వాసాల్లో ఉన్న ఏ సంఘటనలు తీసుకున్నారు అనేది ఒకసారి చూద్దాం. అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుని గాథను చెప్తాడనమాట. అంటే అరణ్యవాసంలో ఏదైతే పాండవులు అరణ్యవాసం చేస్తున్న సందర్భంలో వాళ్లకు మార్కండేయ మహర్షి ధర్మబోధలు చెప్తూ కౌశికుని గాథను వివరించడం జరుగుతుంది. కౌశికుని విద్యాభ్యాసం ముగిసినట్లు గురువు ప్రకటిస్తాడు. అంటే కౌశికముని తన గురువు దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు తన విద్యాభ్యాసం పూర్తయిపోయిందని చెప్తాడనమాట. సో మనకి ఏదైతే మన హైందవ ధర్మాల ప్రకారంగా ముందుట మనకేముంటుంది, గురువు గారి దగ్గర విద్యాభ్యాసం చేయాల్సి ఉంటుంది. దాన్నే మనం ఏమని పిలుస్తాం, విద్యాభ్యాస దశ అని పిలుస్తాం. ఇక తర్వాత వచ్చేది గృహస్థాశ్రమం అంటాం అనమాట. ఈ గృహస్థాశ్రమం ధర్మాన్ని స్వీకరించాల్సిందే గురువు గారు సూచిస్తారనమాట. ఓకేనా. సో ఈ గృహస్థాశ్రమాన్ని స్వీకరించి తల్లిదండ్రులకు సేవించమని చెప్తారు అక్కడ ఉండేటటువంటి కౌశిక మహర్షి యొక్క గురువుగారు. కానీ కౌశికుడు మరింత జ్ఞానార్జనం చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరుతాడు. ఒకనాడు మర్రిచెట్టు నీడలో కూర్చొని వేదాధ్యయనం చేస్తుంటాడు. అదే సమయంలో చెట్టుపైనున్న పక్షి ఆయనపై రెట్టవేస్తుంది. కోపంతో దాని వంక చూడగా అది కాలి బూడిదవుతుందనమాట. ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్షాటన కోరతాడు. కానీ అదే సమయంలో ఆ ఇంటిలో ఇల్లాలు అదే సమయంలో వచ్చినటువంటి తన భర్తను సేవిస్తూ ఉండడం వల్ల భిక్ష వేయడం ఆలస్యం అవుతుంది. ఇది గమనించినటువంటి దీని ఆలస్యాన్ని నిర్లక్ష్యంగా భావించి కౌశిక మహాముని అతని వైపు కోపంగా చూస్తాడనమాట. అది చూడగా ఆవిడ ఒక మహిమాన్మతి కలిగినటువంటి పతివ్రత కాబట్టి ఆయన చూపును వెంటనే గుర్తిస్తుంది. వెంటనే ఆవిడ ఇలా చెప్తుంది, మహాత్మా, నేను చెట్టుపైన ఉన్న పక్షిని కాను, అయినా సన్యాసులకి ఇంత కోపం తగదు. ఆవిడ మంచి మాటలు చెప్పి, ఇంకా ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలని కోరిక ఉంటే మిథిలా నగరంలో నివసించేటటువంటి ధర్మవ్యాధుని అనే ఒక వ్యక్తి ఉంటారు, అతన్ని కలవమని చెప్తుందనమాట. దానితో కౌశికుడు ధర్మవ్యాధుని దగ్గరకు వెళ్తాడు. ఆ ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ విషయాలంతా కూడా కౌశిక మహర్షి ఆ ధర్మవ్యాధునికి చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంఘటన ఏంటి, మధ్యలో జరిగిన సన్నివేశాన్ని వివరించడంతో ఈ పాఠ్యాంశం అనేది ప్రారంభమవుతుంది. ఇక చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి పద్యం కూడా మనకి మొత్తం పద్య రూపంలో ఇవ్వడం జరిగింది, వచన రూపంలో ఇవ్వడం జరిగింది. సాధారణంగా కావ్యాల గురించి మనం చెప్పేటప్పుడు కావ్యాలు అనేవి ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. కేవలం పద్యాలు మాత్రమే ఉంటే పద్య కావ్యం అంటాము. మొత్తం వచన రూపంలో ఉంటే వచన రూపం అంటాము. పద్యము వచనము రెండూ ఉన్నట్లయితే వాటిని చంపు కావ్యం అని పిలుస్తాం. సో మనకు కనిపించేటటువంటి మహాభారతం అనువాదం ఏదైతే ఉందో ఇది చంపు కావ్య విధానంలో ఉంటుంది. ముందుగా కందపద్యంతో ప్రారంభించారు. ఏ నిమ్మై నుత్తమ విజ్ఞానోన్నతి వడియుటకు నిజంబగు మూలంబైన గలదొక ధర్మము భూనుత అది నీకు దృష్టముగా నెరుంగింతున్. చూడండి ఒకసారి, ఏను ప్లస్ ఇమ్మయి, ఏను ప్లస్ ఇమ్మయి, చూడండి, ఏను అంటే నేను, ఇమ్మయి అంటే ఈ రీతిగా, ఈ విధంగా ఉత్తమ విజ్ఞానోన్నతి వడియుటకు, ఇంత మహోన్నతమైన జ్ఞానాన్ని పొందుటకు లేదా జ్ఞానంలో గొప్పతనాన్ని పొందుటకు నిజంబగు మూలంబైనది,
అటువంటి జ్ఞానాన్ని పొందడానికి నిజమైన ఒక మూలమైనటువంటి గలదొక ధర్మము, ఒక ధర్మం అయితే ఉంది. ఏదైతే ఇంత ఉత్తమమైన విజ్ఞానాన్ని లేదా జ్ఞానాన్ని నేను పొందానో, లేదా జ్ఞానంలో ఆధిక్యతను చెలాయించగలుగుతున్నానో, దానికి కారణమైనటువంటి ఒక మూలమైనటువంటి ధర్మం ఒకటి ఉంది. భూనుత, భూమిపై ఉండేటటువంటి ప్రజలందరి చేత మెచ్చుకోదగ్గ లేదా పొగడ్తలో స్వీకరించేటటువంటి లేదా ఉత్తమ వ్యక్తిగా పేరొందినటువంటి ఓ మహర్షి కౌశిక మహాముని, యది నీకు దృష్టముగా నెరిగింతున్, యది నీకు దృష్టముగా ఆ ధర్మం ఏదైతే ఉందో దృష్టముగా నీకు కంటికి కనిపించేటట్లుగా నెరింగింతున్ చూపిస్తాను అని చెప్పాడనమాట. నేను ఏ విధంగా అయితే ఇంత ధర్మాన్ని, ఆ ధర్మంలో ఉత్తమాన్ని లేదా ఉత్తమ ధర్మాన్ని లేదా గొప్పతనాన్ని నేను పొందాను, దానికి మూలమైనటువంటి ఒక ధర్మం ఉంది ఓ కౌశిక మహర్షి, అది నీకు కంటికి కనిపించేలా చూపిస్తాను అని చెప్పాడనమాట. అక్కడ తర్వాత మనకు పద్యంలో చూసినట్లయితే, అభ్యంతర గృహమునకు రమ్మని యతనిని దోడ్కొని చని, తన ఇంటి లోపలికి రమ్మని. అభ్యంతర గృహము అంటే ఇంటి లోపల భాగము లేదా ఇంటి లోపల ఉండే గదులు. రమ్మని పిలిచి అతనిని దోడ్కొని చని, అతనిని కూడా ఏం చేశాడు, తీసుకొని వెళ్ళాడనమాట. తీసుకొని వెళ్ళేసరికి ఆ ఇంటిలో ఎలా ఉందో చూద్దాం. మనోహరంబైన, మనస్సుకు ఎంతో ఆహ్లాదకరించేటటువంటి, మనస్సుకు నచ్చినటువంటి, చతుశాలంబై, 4 వైపులా దాన్నేమంటారు వాకిలి కలిగినటువంటి, వివిధ సౌర బసంవాసితం పైన, లోపలికి వెళ్ళేసరికి ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒకసారి చూద్దాం. వివిధ సౌరభ చూడండి ఒకసారి. సౌరభ సంవాసితం అంటే, సౌరభాలు అంటే సువాసనలు, సంవాసితం అంటే నిండినటువంటి, అంటే 4 వైపుల వాకిలి కలిగినటువంటి, లోపల ఎంతో సువాసనలతో నిండినటువంటి హార్యంబునందు, హార్యంబు అంటే మేడ, గొప్పదైనటువంటి మేడలోన మహిత ఆసన సీనులైన, మహిత ఆసన ఆసీనులైన అంటే ఇక్కడ గొప్పదైనటువంటి ఆసనాలు, అంటే గొప్పదైనటువంటి మహిత ఆసన ఆసీనులు అంటే అర్థం ఏంటంటే గొప్పదైనటువంటి ఆసనాలు అంటే మనకి చేస్తాం. మనం ఏమంటామంటే వాటిని సింహాసనం అనొచ్చు, లేకపోతే కుర్చీ అనొచ్చు, లేకపోయినటువంటి పెద్ద కుర్చీ లాంటివంటి నిర్మాణాన్ని చెప్పుకుందామండి. గొప్పదైనటువంటి గద్దెలు అనుకుందాం. గద్దెల పైన కూర్చున్నటువంటి వారిని చూపిస్తూ ఏమంటున్నాడు, జననీ జనకుల నభిమత ఆహార పరిశోతులన్, ఉన్నటువంటి తన తల్లిదండ్రులు, జననీ జనకులు అంటే తన యొక్క తల్లిదండ్రులను, జననీ జనకులను తన తల్లిదండ్రులను చూపిస్తూ, ఆ చూపించేటప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, నభిమత ఆహార పరిశోతులన్, మనస్సుకు నచ్చినటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నటువంటి చూడండి, పరమాంబర ఆభరణ అంటే పరమ అంటే గొప్పదైనటువంటి, అంబరాలంటే వస్త్రాలు, పరమ అంబర ఆభరణ, గొప్పదైనటువంటి వస్త్రాలు ఆభరణాలు ధరించినటువంటి, సుగంధం ఎంతో సువాసనలు ఇచ్చినటువంటి మాల్యాలంకృతమూర్తుల, మాల్యలు అంటే ఇక్కడ ఏం అర్థం వస్తుంది, మాలలు, పుష్పగుచ్చాలను, పుష్పాలతో చేసినటువంటి మాలలు అనమాట. ఎంతో సువాసన ఇచ్చినటువంటి మాలలు తన పైన వేసుకొని ఉన్నటువంటి నతనకిన్ జూపి ఆ కౌశిక మహర్షిని చూపాడనమాట. అంటే ఎంతో ఉన్నతమైనటువంటి ఆసనాలపైన కూర్చున్నటువంటి తన తల్లిదండ్రులను చూపించి వాళ్ళని పరిచయం చేశాడనమాట. చూపిస్తూ ఇలా చేశాడు, తానును తత్పాద ప్రణామంబు చేసి తను కూడా వాళ్ళకి పాదాలను నమస్కరించి వారలన్ గుసలం బడిగిన, వాళ్ళ యొక్క యోగక్షేమాలు అడిగాడనమాట. కుశలము అంటే యోగక్షేమాలు అడిగిన వెంటనే నయ్యిరువురున్, ఆ ఇద్దరు కూడా బ్రతుకి చూడండి పుత్రునికి ఇట్లనిరి, ఆ ఇరువురు ఆ ముసలివాళ్ళైనటువంటి తల్లిదండ్రులు పుత్రునితో ఈ విధంగా మాట్లాడుతున్నారనమాట. అన్న కుమార నీ ఎంటి సత్పుత్రుండు గలుగ మాకేమిట గడమ సేపుము, ఇలా అంటున్నారనమాట. అన్న అంటే ఇక్కడ ఏంటంటే పిల్లల్ని ఉద్దేశించి కానీ పెద్దలను కానీ నుంచి మనం గౌరవంగా పలకరించే విధానం అన్నమాట. అక్కడ ఉండేటటువంటి అన్న అంటే ప్రియమైన, ఎంతో ఇష్టమైనటువంటి, కుమార అంటే ఇష్టమైనటువంటి ఓ పుత్రుడా, నీ ఎట్టి సత్పుత్రుండు గలుగా, నీలాంటి గొప్ప కుమారుడు కలగడం వల్ల మాకేమిట,
అసలు మాకేంటి, మాకు ఎటువంటి ఇబ్బంది ఉంటుందా చెప్పు, మాకేమిటన్ మాకు ఎందులోనూ ఏది గడుమ సేపుమా. గడుమ అంటే ఎందులోనూ కొదవలేదు, అన్నింట్లో కూడా మాకు నిండుదనం ఉంది. కడుమ సేపుమా అంటే మాకెందులో లోకు ఉంది చెప్పుమా అంటే చెప్తూ, నీ చేయు ధర్మంబు నీకు దొడయ్యడు. నీవు ఆచరిస్తున్న ఏదైతే ధర్మం ఉందో అది నీకు తోడవుతుంది. తోడయ్యడు, నీకు తోడయ్యడు అంటే నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. బరమాయు రర్ధ సంపదలు గొనుము, అంతేకాకుండా పరమ ఆయు అర్థం. చూడండి, పరమాయు అంటే మనం సంధి విచ్ఛేదం చేస్తే పరమ ఆయు అర్ధ సంపదలు గొనుము అంటే నీకు గొప్పదైనటువంటి ఆయుష్, పరమ ఆయు గొప్పదైనటువంటి ఆయుష్, అర్థము అంటే సంపద లేదా దానికి ఏమంటారు చిరకాలం ఉండేటటువంటి సంపదలు మీకు ఎప్పుడు కూడా కలుగుతాయి. నీ చరిత్రంబును చూడండి, నీ చరిత్రంబున నిఖిల వంశమున్ పవిత్రమయ్యే అంటే నీ చేసేటటువంటి ఈ ధర్మాచరం వల్ల, నీ ప్రవర్తన వల్ల, ఈ చరిత్రం ఉన్న అంటే నీవు చేసేటటువంటి ఈ ఆచరణ వల్ల అఖిల వంశము చూడండి, నీ చరిత్రంబును అఖిల రెండు సంధి విచ్ఛేదన చేసి మనకంటే కలపడం జరిగింది ఇక్కడ. నీ చరిత్రంబున అఖిల వంశము పవిత్రమయ్యే, నీ వల్ల మన వంశం మొత్తం కూడా పవిత్రమయ్యింది. అంతేకాకుండా మానుష దేహమేలా ధరించితో కానీ తత్వమారయ వరదేవత నీవు మనుష్య రూపాన్ని ధరించావే కానీ నిజానికి నీవు నిజంగా పరిశీలిస్తే నీవు దేవతల కల్లా గొప్పవాడవు అంటే దేవతల వంటి లక్షణాన్ని కలిగిన వాడవు. అంతేకాకుండా నీ తత్వం అంతా దేవతలకు ఉండేటటువంటి తత్వం నీదు, సంధియము వలదు, అందులో ఎటువంటి అనుమానం లేదు అంటూ తన తల్లిదండ్రులు కుమారుని చూసి చెప్తున్నారనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాంగ్మన కర్ములన్ పితృవత్సలత్వ ముఖరూపగన్ జూపుచునున్నయట్టి అంటే ఇక్కడ వాంగ్మన కర్మములన్ అంటే వాక్కు మనసు కర్మ అంటే దీన్నే మనం ఏం చెప్తాం, నోటి ద్వారా కానీ మనస్సు ద్వారా కానీ మనం చేసేటటువంటి కర్మల ద్వారా కానీ. పితృవత్సలత్వము అంటే తల్లిదండ్రులపైన వత్సలము, పితృ అంటే తల్లిదండ్రులు, వత్సలత్వము అంటే ప్రేమ, వత్సలము అంటే ప్రేమ, తల్లిదండ్రుల పైన ఉండేటటువంటి ప్రేమ. మొక్క రూపగన్ అంటే ఇక్కడ చూడండి మొక్క కాదండి ఒక్క రూపంగా అంటే ఒకే విధంగా జలుపుచు నున్నయట్టి అంటే ఎప్పుడు కూడాను కొనసాగిస్తున్నటువంటి సద్గుణాకారు నిన్నెన్ని జమదాగ్నున్నొకరు నెన్నగా దగ్గుగాక ఎరులు గలరే అంటే అలాంటి ఉన్నతమైనటువంటి సద్గుణాలు కలిగినటువంటి ఓ పుత్రుడా నిన్నెన్ని జమదగ్ఞు నొకని నెన్నగన్ దగున్ గాక ఏరులు గలరే అంటే నిన్ను పోల్చడానికి జమదగ్ఞు నొకని అంటే జమదగ్ఞుని యొక్క కుమారుడైనటువంటి పరశురాముడితో నిన్ను పోల్చాలి అంటే పరశురాముడు తర్వాత నువ్వే అంతటి గొప్పవాడు, నిన్ను పోల్చడానికి ఇంకెవరైనా ఉన్నారా? ఇలా పితృల్ని అంటే తల్లిదండ్రులను సేవ చేసే విధానంలో చూసుకుంటే నువ్వు జమదగ్ని మహర్షి యొక్క కుమారుడైనటువంటి పరశురాముడు తర్వాత నువ్వే అంతటి గొప్పవాడు, అంతకు మించి నిన్ను పోల్చడానికి ఇంకెవరైనా ఉన్నారా అంటూ చెప్పడం జరిగింది. అని చెప్పిన తర్వాత అలా ఎప్పుడైతే మనకి ఆ ధర్మవ్యాధుని యొక్క తల్లిదండ్రులు చెప్పిన తర్వాత ధర్మవ్యాధుడు వాళ్ళ తల్లిదండ్రులతో ఇలా చెప్తున్నాడు అని పలికి రప్పుడు ధర్మవ్యాధుడు వారికి కౌశికుని చూపి ఆ ధర్మవ్యాధుడు ఆ కౌశిక మహర్షిని తల్లిదండ్రులు చూపిస్తే ఇలా అంటున్నాడు, ఈ మహాత్ముడు మనలను జూచు వేడ్కన్నీట వచ్చే, ఈ మహాత్ముడు మనల్ని చూడ్డానికి ఇలా వచ్చాడని చెప్పి నా వృద్ధులు అతనికి నర్హ సత్కారంబులు గావించినన్. వెంటనే ఆ వృద్ధులు అతనికి గౌరవ మర్యాదలతో చక్కగా పలకరించడం జరిగింది. గైకొని యతండు వారలన్ కుశలం అడిగే, అంతేకాకుండా కౌశిక మహర్షిని కూడాను అతనికి కుశల ప్రశ్నలు అయితే అడగడం జరిగిందనమాట. వెంటనే ఆ కౌశిక మహర్షిని చూస్తూ ధర్మవ్యాధుడు ఇలా అంటున్నాడు, జననుత జనుల చేత కీర్తింపబడినవాడా, వీరు నా జనయును చూడండి జననియు జనకుండు, వీళ్ళు మా యొక్క తల్లి తండ్రులు. జువే అంటే మళ్ళీ అతన్నే సంబోధిస్తున్నాడు, ఓ కౌశిక మహర్షి వీరులకు శుశ్రూష చేసి
ఇట్టి పరిజ్ఞానము మేను ప్రాపించితి. వీరిలకి శుశ్రూష అంటే గొప్పదైనటువంటి పరిచర్యలు చేయడం వల్ల ఈ గొప్ప జ్ఞానాన్ని శుశ్రూష చేసి అంటే వీళ్ళకి గొప్పదైనటువంటి పరిచర్యలు చేసి ఇట్టి పరిజ్ఞానం మేనుని ప్రాపించితి, ఇంత గొప్పదైన జ్ఞానాన్ని పొందాను. నమరులను భూజింతు రర్ధనెల్ల వారును. ఓకేనా, ఇక్కడ మళ్ళీ అంటున్నారు నమరులు అంటే దేవతలు, భూజించి అంటే ఇక్కడ చూడండి భూజింతురు అంటే పూజిస్తారు, అర్ధినెల్ల అర్ధి అంటే అర్థం ఏంటి అర్థించుకోవడం అంటే జనుకలు అంటే సాధారణంగా ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే గొప్పదైనటువంటి కోరికలను కోరుకుంటూ నమరులు దేవతలను పూజిస్తారు. కానీ నేను మాత్రం నా తల్లిదండ్రులనే పూజిస్తాను. నుండు దైవంబుల నెరుంగా, నాకు వేరే దైవాల గురించి నాకు తెలియదు. ఈ వృద్ధుల నాపాలి వేల్పులను అనగా, ఈ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే నాపాటి దేవతలు. కమనీయ ఫల పుష్ప గంధ భూషణ వస్త్ర మూల మనోహర భక్ష్యభోజములను. వీరిని నేను సేవ చేసుకుంటాను అంటే పుష్పాలు చూడండి, ఫలాలు, పుష్పాలు, గంధము అంటే సువాసన వెదజల్లేటటువంటి పరిమళాలు, భూషణ వస్త్రాలు అంటే భూషణాలు అంటే ఆభరణాలు, వస్త్రాలు అంటే దుస్తులు ఇస్తూ మనోహర భక్ష్య భోజ్యములను మనసుకు నచ్చినటువంటి ఆహార పదార్థాలను ఇచ్చి నేను ఎప్పుడు కూడా వీళ్ళని సేవ చేస్తూ ఉంటాను. వీరికెప్పుడు నివేదింతూ వేడ్క ముత్ర దార సహితుండయై, వీళ్ళని ఎప్పుడు కూడా నేను పరిచర్యలు చేస్తుంటాను. ఎలా? పుత్ర అంటే కుమారుడితో, దార సహితుండునై భార్యా సమేతుడునై వీళ్ళకి ఎప్పుడు నేను సేవ చేస్తూ ఉంటాను అని ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. అంతేకాదు వీళ్ళను సేవ చేసేటప్పుడు చూడండి ఒకసారి నియతముగా క్రమం తప్పకుండా సేవ యాచరించుదును. వీళ్ళకి క్రమం తప్పకుండా నేను ఎప్పుడు సేవ చేస్తూ ఉంటాను. వేదముల్ యజ్ఞముల్ వ్రతములను వీర నాకున్ తలంపు దృఢము అంటే వేదాలు కానివ్వండి, వేదాలు చదవడం వల్ల వచ్చే జ్ఞానం కానీ, యజ్ఞాలు చేయడం వల్ల వచ్చే ఫలం కానివ్వండి, వ్రతముల వల్ల కలిగే ఫలితాలు కానీ ఇవన్నీ కూడాను వీరి దగ్గర వీరితో వీరికి చేసే సేవతో పోల్చుకుంటే నాకు పెద్దగా లెక్కలోకి రావు. ఇది నాకు దృఢము, నాకను తలంపు దృఢము అనే నమ్మకం నేను దృఢంగా నమ్ముతాను, అనే ఆలోచన నేను దృఢంగా నమ్ముతాను అని చెప్పాడనమాట. తరువాత మనకి జననీ జనకుండు సద్గురుండు నలుడు. చూడండి ఒకసారి, జననీ జనకుండు తల్లిదండ్రులు, సద్గురుండు అంటే గురువు, నలుడు అంటే అగ్ని, ఆ నలుడు ఆత్ముండనగా అంటే ఆత్మ. ఇక్కడ మొత్తం నలుగురు గురించి చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు అలాగే సద్గురువు, తర్వాత నలుడు అంటే అగ్ని, ఆత్మ అనేది. ఈ నలుగురు చూసారా ఒకసారి, ఈ ఎవరైతే మనకి తల్లిదండ్రులు అనేసరికి తల్లి తండ్రి కాబట్టి మొత్తం 5గురు వస్తారు ఇక్కడ. ఈ 5గురు కూడా నీ ఎవరును చూడండి, నీ ఎవరును అంటే ఇక్కడ ఈ 5గురు నే గృహస్థు చేత సుగతి వాంఛన్ ప్రసాదిత లగుదు రట్టి వాడ సూవే ధర్మాత్ముండు వసుధ మీద. ఈ 5గురిని ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో తల్లి, తండ్రి, మంచి గురువు, అగ్ని, ఆత్మ, ఈ 5గురిని ఎవరైతే చక్కగా పుణ్యం ఆచరించి వారిని వేడుకుంటాడో వాడు భూమిపైన ధర్మంతో కూడిన ఆత్మ కలవగాడుగా, ధర్మాత్ముడుగా వాడు ఎప్పుడు కూడా పేరు పొందుతాడు అని చెప్పడం అయితే జరిగిందనమాట. గృహస్థు ఆశ్రమంలో మనకి ఆశ్రమ ధర్మాల్లో గృహస్థ ఆశ్రమ ధర్మంలో ఈ 5గురిని ఎవరైతే చక్కగా వారిని సేవించుకుంటాడో వారు ఎప్పుడు కూడా ఈ భూమి మీద ధర్మాత్ముడుగా పేరు పొందుతారు అని చెప్పడం అయితే జరిగింది. ఇక 7వ దానికి వచ్చినట్లయితే వచనం అయితే కనిపిస్తుంది ఇక్కడ. అని చెప్పి ఇట్లనియే అలా చెప్తూ ఇలా అంటున్నాడు, పతివ్రత పసుపునంజేసి నీవు ధర్మజ్ఞానంబు నాయున్న ఎడుకున్ జనిదెంచిన నా పతివ్రతలని అనుగ్రహంబును నీకు
నెల్లవియు నెరింగితిన్ గాని నీ దశ నాదు చిత్తంబు ప్రియం పడియుండదు. ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే ఆ పతివ్రత ఎవరైతే నీకు ఎంతో గొప్పదైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఆ స్త్రీ చెప్పింది కాబట్టి ఈ ధర్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి నా దగ్గరకు వచ్చావు కాబట్టి ఆ పతివ్రత అనుగ్రహంబున ఆ పతివ్రత చెప్పిందని నీకు సెల్లవియు నెరింగించి తిని కానీ ఆ పతివ్రత చెప్పిందని చెప్పి నీకు ఈ జ్ఞానం అంతా చెప్తున్నాను కానీ నీ దశ నాదు నీ పట్ల నాకు చిత్తంబు ప్రియం బడి ఉండదు. నీ పైన నీకు చెప్పాలని ఎటువంటి ఇష్టం కానీ ఎటువంటి కోరిక కానీ నాకైతే లేదు. ఎందుకు నీ చేసిన కార్యం ఒకటి గల దది అయ్యేది రనియన అంటే చూడండి, నీవు చేసినటువంటి ఒక కార్యం ఒకటి ఉంది, అది నాకు నచ్చలేదు అంటే అది నాకు ఇష్టపడలేదు. నీ చేసిన కార్యం ఒకటి గలదది ఎయ్యది అనినా నీవు చేసినటువంటి ఒక కార్యం ఉంది, ఆ కార్యం వల్ల నీకు ఎటువంటి జ్ఞానాన్ని కూడా చెప్పాలని నాకైతే ఎటువంటి ఇష్టము లేదు అని చెప్పాడనమాట. మరి ఆ కౌశిక మహాముని చేసినటువంటి ఆ తప్పిదం ఏంటో ఒకసారి చూద్దాం. తర్వాత పద్యంలో మనం చూసినట్లయితే ఎంతయు వృద్ధులై తమకు నీ ఒకరుండవ తెప్పగాగా నత్యంత మదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని నుజ్జగించి నిశ్చింతుండవై సదాధ్యయనశీలత వారి ఎనుజ్ఞ లేక ఏకాంతము ఎమ్మెయిన్ వెడలి తక్కట నీవు గరంబు గ్రోరతన్ అని మనకైతే చెప్పడం అయితే జరిగిందనమాట. అసలు ఈ పద్యం ఏంటో ఒకసారి చూద్దాం ఒకసారి, ఓకేనా. ఎంతయు వృద్ధులై తమకు నీ ఒకరుండు తెప్పగాక, ఎంతో వృద్ధులైనటువంటి నీ తల్లిదండ్రులు నీ ఒకరుండవ తెప్పగాక పూర్తిగా నీపైన ఆధారపడినటువంటి నీ తల్లిదండ్రులు నత్యంత మదంబునన్ ఎంతో సంతోషముగా బ్రతకాల్సిన తల్లిని తండ్రిని తల్లిదండ్రులను నుజ్జగించి అంటే వదిలిపెట్టి నిశ్చింతుండవై ఒక కృత నిశ్చయంతో సదాధ్యయనశీలతో వేదాధ్యాయాలు చేయాలనే కోరికతో నువ్వు వెళ్ళిపోయావు. వారి అనుజ్ఞ లేక వారికి చెప్పడం కానీ వారి దగ్గర ఎటువంటి అనుమతి కానీ మీరు తీసుకోలేదు. అంటే తల్లిదండ్రుల వద్ద ఎటువంటి అనుమతి తీసుకోకుండా నీవు సదాధ్యయనం కోసం వేదాలను అధ్యయనం చేయడం కోసం వారిని విడిచిపెట్టి వచ్చేసావు. ఏకాంతము ఎమ్మయ్యన్ వెడలి తక్కట ఏకాంతముగా ఒంటరిగా ఏం చేసావు, వాళ్ళని విడిచిపెట్టేసి నీవు వచ్చేసావు అనమాట. నీవు అలా ఒంటరి పెట్టిగా వచ్చేసావు. గరంబు క్రూరతన్ ఎంతో గరంబు అంటే మిక్కిలి, నీవు కరంబు క్రూరతన్ మిక్కిలి క్రూరత్వంతో వాళ్ళని ఈ వయస్సులో విడిచిపెట్టేసి నీవు బయటకు వచ్చేసావు. అంటే మళ్ళీ ఈ పద్యం భావం ఏంటంటే ఎంతో వృద్ధులైనటువంటి వృద్ధులైనటువంటి నీ తల్లిదండ్రులు ఉన్నావని నువ్వే ఆధారంగా పడి వాళ్ళు ఎంతో నీపైన ఆధారపడి జీవించేవారు. వాళ్ళు ఎంతో సంతోషంగా బతకాల్సిన తల్లిదండ్రులను నువ్వు విడిచిపెట్టి దృఢమైన నిశ్చయంతో వేదాధ్యయనాలు చేయాలనే కోరికతో వారి అనుమతి లేకుండా వారిని ఒంటరిగా విడిచిపెట్టి వచ్చేసావు. నువ్వెంతో మిక్కిలి క్రూరంగా ఈ పని చేశావు. నీక వగచి నిర్భిన్న హృదయులై నీ కోసం వగచి అంటే పదే తాల్చుకుంటూ నిర్భిన్న హృదయులై అంటే గుండె అంటే పైలిన గుండెలు అంట విచ్ఛిన్నమైనటువంటి హృదయాలతో విగత చక్షులైరి వినవే. విగత చక్షులు అంటే వాళ్ళు పోయిన కన్నులు అంటే ఏమైంది, కళ్ళు పోగొట్టుకున్నారు అంటే నీ కోసం వాళ్ళు ఏడ్చి విగత చక్షులే ఎరి వినదే, నీ కోసం వాళ్ళు ఏడ్చి వాళ్ళ కళ్ళను కోల్పోయారు. వారహ్లరిగి ఇంకనైనా నమ్ముదసల్ల యుగ్ర శోకవాహ్ని నార్పవయ్యా. ఇకనైనా వారహ్లరిగి వారి యొక్క బాధని తెలుసుకొని వారి దగ్గరకు వెళ్ళి ఇంకనైనా ఇప్పటికైనా నమ్ముదసల్ల అంటే ఆ ముసలి వాళ్ళ యొక్క యుదగ్ర ఎంతో ఉన్నతమైనటువంటి చాలా ఎక్కువైనటువంటి శోకవగ్ని బాధ అనే అగ్నిని ఆర్పవయ్యా అంటే వారి బాధను తగ్గించడానికి ఇప్పటికైనా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళవయ్యా అని చెప్తున్నాడు. నీ అధ్యయనమును సుకృత యాశము నిష్పంబులై చను గురుసే వాయుక్తి లేక అంటే చూడండి ఒకసారి ఇక్కడ ఏమంటే గురుసేవ అంటే తల్లిదండ్రులను సేవించుకోవడం అనమాట. ఇక్కడ ఏమైతే మాట చెప్తుందంటే నీ అధ్యయనమును ఏదైతే నీవు ఇంతవరకు అధ్యయనం చేసుకున్నావో అది సుకృతాయాశము అంటే మంచి పనులు చేయడం ద్వారా సంపాదించినటువంటి ఏదైతే పుణ్యం ఉందో నిష్పంబులైచను అంటే ఎటువంటి ఫలితం లేకుండా పోతాయి.
ఎందుకు? గురుసేయుక్తి లేక తల్లిదండ్రులను సేవ చేసుకోకపోవడం వల్ల నీవు సంపాదించిన జ్ఞానం కావచ్చు, నీవు సంపాదించుకున్న ఏదైతే పుణ్యం కావచ్చు, అవన్నీ కూడా వృధా అయిపోతాయి. జేయము నా పలుకు మేలు నీకురు నీకున్. అంతే కాబట్టి తప్పనిసరిగా నా పలుకున్ జయము, నేను ఏదైతే చెప్తున్నానో ఆ మాటలు విని ఆ విధంగా మలుచుకో. మేలు సేకూరు నీకున్, అంతేకాకుండా నీకు ఏమవుతుంది? మేలు కలుగుతుంది అని చెప్పాడనమాట. అని నేను కౌశికుడు అట్లని అతనికి ఇట్లనియే. ఆ మాటలు విని కౌశికుడు అతనితో ఇట్లా అంటున్నాడు, ఇది ఎట్టిది నీ చెప్పిన సదమల, చూడండి, సీతవాక్య భంగిన్, ఇవేదైతే చెప్పావో, ఇప్పుడు నువ్వేదైతే చెప్తున్నావో పాపం లేనటివాడా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది? ననగా అంటే తనను సంబోధిస్తూ ఎలా చెప్తున్నాను అనమాట. ఏంటంటే నీవు చెప్పినటువంటి పాపం లేనటువంటి వాడా, ననగా అంటే పాపం లేనటువంటి వాడా, ఓ ధర్మవ్యధుడా, ఇది ఎట్టిది నీవు చెప్పిన సదమల హితవాక్య భంగి, అంటే నీవేదైతే చెప్తున్నావో సదమల అంటే అర్థం ఏంటి? మంచి లేదా స్వచ్ఛమైన, సదమల హితవాక్య భంగి, గొప్పదైన మంచిని కలిగించేటటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో సకలము వింటిని, అన్నింటినీ విన్నాను, వదలక మర్చిపోకుండా, ఇమ్మయిన్ చరించదా, అంతేకాకుండా వీటిని తప్పనిసరిగా ఈ విధంగానే నడుచుకుంటాను. గురుజనములకు నా తల్లిదండ్రులు ఎదురైతున్నారో వారికి ప్రీతి చేసేదా, వాళ్ళకి ఇష్టమైన పనులే చేస్తాను అంటూ అతని సమాధానం చెప్పాడు. అంతేకాకుండా నాదైన భాగ్యవంశమున నాకు కలిగినటువంటి ఎంతో అదృష్టం వల్ల గాదే నీ తోడ చెలిమి కలిగే, కాదా నాకున్న అదృష్టం వల్ల నీలాంటి వాడితో, నీ తోడి చెలిమి కలిగాను, నీలాంటి వాడితో స్నేహం కలిగింది. పరమాహ్లాద మనస్కుండెనైతి, పరమ అంటే గొప్పదైనటువంటి ఆహ్లాద మనస్కుండెనైతి, ఎంతో ఆహ్లాదం ఉండేటటువంటి మనస్సును కలిగాను, అంటే గొప్పదైనటువంటి మనస్సును ఇప్పుడైతే పొందాను. శుభోదయముకెల్లా, చూడండి, శుభోదయముకెల్లా ఇంకా యుక్తుండనైతిన్, అంతేకాదు నీ స్నేహం వల్ల నాకు ఏదైతే వచ్చిందో జ్ఞానం, ఆ జ్ఞానం వల్ల మనసుకు ఎంతో ఆహ్లాదం కలిగింది. అంతేకాకుండా శుభ ఉదయములకన్ ఎల్లన్, మేలు కలిగించే వాటన్నింటినీ, ఇప్పటి వరకు నాకు కలిగించేటువంటి మేలు కలిగించిన అన్నింటినీ కూడాను యుక్తుండనైతిని, యోగ్యుడినయ్యాను. కాబట్టి ఇప్పుడే తప్పకుండా గృహానికి చేరుకొని తప్పనిసరిగా నువ్వేదైతే చెప్పావో ఆ ధర్మాన్ని ఆచరిస్తాను అని చెప్పడం జరిగింది. అంతతో ఆగకుండా అదే సమయంలో మనకి ధర్మవేదుడు ఇలా చెప్తున్నాడు అనమాట. చూడండి, అనుపమ మెట్టివారలకు నందదు ధర్మపదంబు ధాత్రిలో విను, 10 వేపురుండొకడు విశ్రుత ధర్మ పరాయుండు గల్గును కలుగండో సంధియము, గోరి సనాతన ధర్మమూది ఎవ్వనికి నీకు బోలే బుధవత్సల ఇట్లు చరింపవచ్చునే అంటూ చివరగా ఆ కౌశిక మహాముని ఆ ధర్మవ్యాధుడితో ఇలా చెప్తున్నాడు. బుధవత్సల అంటే జ్ఞానుల చేత ఆదరింపబడినవాడా లేదా జ్ఞానుల చేత ప్రశంసింపబడినటువంటి వాడా అని చెప్తూ ఇలా చెప్తున్నాడు. అనుపమ మెట్టివారలకు అంటే అర్థం ఏంటి? సాటి లేనటువంటి గొప్ప వాళ్ళకు కూడాను అందదు ధర్మ పదంబు ధాత్రిలో, నీవేదైతే ఆచరిస్తున్నావో ఈ ధర్మపదము భూమిలో ఎవరికి సాధ్యం కాదు. అంటే నీవు ఆచరిస్తున్నటువంటి ఈ ధర్మపదం ఏదైతే ఉందో భూమిలో ఎంతో గొప్పవారు అనిపించుకునే వాళ్ళకి కూడాను అందదు. 10 వేపురందొకడు అంటే 10,000 లోపల ఒకడికి మాత్రమే విస్తృత ధర్మపరాయుండు గలుగొండో సంధియము, 10,000 మందిలో ఒక్కడికైనా కూడా ఇలా విస్తృత ధర్మపరాయుండు అంటే అతనే మనం ఏమంటాము, విస్తృత ధర్మపరాయణుడు అంటే ధర్మవ్రతుడు అంటే గొప్పదైనటువంటి ధర్మాలు ఆచరించేటటువంటి వాడు అనే ఈ గొప్ప పేరైతే ఏదైతే ఉందో 10,000 మందికి ఒకరికి కలుగుతుందో కలగదో అది కూడా సంశయమే. అలాంటి గొప్పదైనటువంటి పేరు నీకుంది. కోరి సనాతన ధర్మమూది అంటే కోరి మరి సనాతన ధర్మాన్ని ఎప్పుడు పాటించే వాళ్ళకు మాత్రమే ఈ పేరు లభిస్తుంది. ఎవ్వనికి నీకున్ బోలే, అలాంటి వాళ్ళు ఎవ్వరూ నీకు పోలిలేరు అని చెప్తూ ఆ కౌశికముని ఆ ధర్మవ్రతునికి పొగుడుతూ అక్కడి నుండి వెళ్ళడం అయితే జరిగిందనమాట.
ఓకేనా. ఇట్లు చరింపవచ్చున, నీలా ఇట్లు అంటే ఈ విధంగా, చరింపవచ్చునే అంటే ప్రవర్తన తీరు కానీ, నడిచే విధానం కానివ్వండి, లేదా ఆచరిస్తున్నటువంటి ధర్మము కానీ అంతమందికి ఇది సాధ్యం కాదు. 10,000 మందిలో ఒకడికో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటి గొప్పదైన ధర్మాన్ని ఆచరిస్తున్నావు, నీవే గొప్పవాడు అని చెప్తూ ఆ కౌశికముని ఆ ధర్మవేదుని చెప్పినటువంటి సందర్భం అనమాట. ఇది పద్యంలో ఉంది. అండ్ ఈ పద్యాలపైన ఉచ్చారణ దోషాలు కానివ్వండి, లేకపోతే ఏమైనా పదార్థాల దోషాలు ఉంటే కింద కామెంట్స్లో చేయండి, చెప్పండి. ఖచ్చితంగా మనం దాన్ని సర్దిద్దుకునే ప్రయత్నం చేద్దాం. ఇక పాఠ్యాంశంలోకి వెళ్తే మనకి భావాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి, భావాలనేవి మీరు చదవచ్చు. ఇక తర్వాత మనకి ప్రశ్నలు చూద్దామండి. అయితే ఇక్కడ కొన్ని ఆలోచించండి, చెప్పండి అంటూ కొన్ని అయితే ఇవ్వడం జరిగింది. గృహస్థుడు ఎవరెవరిని పూజించాలి, తల్లిదండ్రులు సేవించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, ధర్మవ్యాధంతో కౌశినికుల్లో నచ్చని అంశం ఏమిటి అంటూ కొన్ని ప్రశ్నలు అడిగాడు అనమాట. ముందుగా చూద్దాం. తల్లిదండ్రులు సేవించడం వల్ల మనకేమవుతాయి, సకల సౌఖ్యాలు, గొప్పదైనటువంటి ఆయుష్, అలాగే సంపదలు కలుగుతాయని ఇంతకుముందే తన తల్లిదండ్రులు చెప్పే సందర్భం వినుంటాము. తల్లిదండ్రులను చూడండి, గృహస్థుడు ఎవరిని మనకి ఎక్కువగా మనకేం చేయాలి, గృహస్థుడు అనేవాడు ఎవరెవరిని పూజించాలి అనే ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం ఎంతమంది పేరు ఇచ్చారు, 5 పేర్లు అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఓకేనా, వాటిని మనం గుర్తులో పెట్టుకోవాలి. ఇక తర్వాత మనకు ఉండేది ఏంటంటే, ధర్మవ్యాధుని కౌశినికులు నచ్చని అంశం ఏంటంటే, తన ముసలి వాళ్ళైన తల్లిదండ్రులను పక్కన పెట్టి తను జ్ఞానార్జన కోసం వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది. ఇది నచ్చని అంశం అనమాట. ఇక భావాల తర్వాత మనకి పాఠ్యాంశంలో చూసినట్లయితే ప్రతిపదార్థ తాత్పర్యాలు చదవండి అంటూ మనకి ఇవ్వడం జరిగింది. స్టార్ గుర్తులున్న పద్యాలకు ప్రతిపదార్థాలు రాయండి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఒక పద్యంకి అయితే ఇవ్వడం జరిగింది, ఇంకా మనకి రెండో పద్యం అయితే మనకు కనిపిస్తుంది. ఇది కిందన ఉండేటటువంటి మా వెబ్సైట్లో మీరైతే పొందవచ్చు. అనుపమ వారల అనేది వాడు ఇవ్వడం జరిగింది. ఇక మనం నేర్చాల్సింది ఏంటంటే, అంతకుముందు పద్యమైనటువంటి ఒక పద్యం మనం చూద్దాం. పద్యం నెంబర్ 8, ఎంత ఈ వృద్ధులై తమకు నీ ఒకరుండ అనే పద్యం ఏదైతే ఉందో దాని భావాన్ని అయితే మనం ఏం చేయాలంటే, మనం ప్రతిపద తాత్పర్యం నేర్చుకోవాల్సి ఉంటుంది. అది కింద వెబ్సైట్లో అయితే మీకు అయితే ఇవ్వడం జరిగింది. దాని నుండి మీరు ఆ ప్రతిపదార్థాన్ని సేకరించవచ్చు. ఇక ఈ పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అంటూ మనకు పద్యం అయితే ఇవ్వడం జరిగింది. జతనంబు మిగులు మాంసముల 9 అంటూ ఒక పద్యం అయితే ఇవ్వడం జరిగింది. ఈ పద్యానికి సంబంధించి అర్థాలు అయితే ఏవి ఉన్నాయో, అంటే ప్రశ్న జవాబులు ఏవి ఉన్నాయో వాటిని అయితే ఒకసారి చూసేద్దాం. ఒకసారి ముఖ్యంగా వాడు అడిగిన ప్రశ్నలు చూడండి. తమ పిల్లల నుండి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు అని ఇవ్వడం జరిగిందనమాట. సాధారణంగా పిల్లల నుండి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే, ఓకే, ధర్మాన్ని ఎప్పుడు కూడా ఆచరించాలని, దేవుడికి భక్తుడవ్వాలని కోరుకుంటారు. ఇక రెండో ప్రశ్న, సంతానం కొరకు తల్లి ఏ విధంగా కష్టపడుతుంది. సంతానం కోసం సాధారణంగా తల్లి ఏం చేస్తుందంటే, తను గర్భవతి అయిన తర్వాత 9 మాసాలు మోస్తుంది, ప్రసవ వేదన అనుభవిస్తుంది, ప్రాణాలు సైతం కూడా లెక్క పెట్టకుండా ప్రసవిస్తుంది. ఆ సమయం ప్రాణం పోయినా పోవచ్చు. అంతేకాకుండా సంతానం కోసం తను దానాలు చేస్తుంది, వ్రతాలు చేస్తుంది, యజ్ఞాలు చేస్తుంది. అంతేకాకుండా ఎన్నో రకాలైనటువంటి తన కోరికలను కూడాను తను వదులుకుంటుంది. ఇక తర్వాత తపమున యజ్ఞములు ఎవరు ఎందుకు చేస్తారు అంటే ఇవ్వడం జరిగింది. తపములు, యజ్ఞాలు, ధర్మకార్యాలు అందరూ కూడాను పుత్రులు పుట్టాలని, కొడుకులు పుట్టాలని, లేదా పుత్రుడు పుట్టాలని చేస్తారు. తర్వాత పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అన్నారు. ఇది విద్యార్థులకు సంబంధించి. తర్వాత ఒక అపరిచిత గద్యం అనేది మనకి ఇవ్వడం జరిగింది. కేరళకు చెందిన 17 ఏళ్ల బాలిక తన కండ్రు కోసం గొప్ప త్యాగం చేసింది. అమల్లో ఉన్న చట్టాల వల్ల ఎదురవుతున్న అడ్డంకులను న్యాయస్థానం ద్వారా తొలగించుకొని మరీ ఆమె తన తండ్రికి ప్రాణదానం చేసింది. ఆమె త్యాగనిరతిని అందరూ ప్రశంసిస్తున్నారు. కేరళలోని త్రిశూర్లో ప్రతీష్ ఒక కేఫ్ను నడుపుతున్నాడు. ఆయన తీవ్రమైన కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయడం తప్పనిసరిని వైద్యులు తెలిపారు. ఆయనకు కాలేయం ఇవ్వడానికి తగిన అవయవదాత దొరకలేదు. దీనితో ఆయన కుమార్తె దేవనంద చాలా ఆవేదనకు గురైంది. తన తండ్రి కోసం తాను ఏదైనా చేయాలనుకుంది. తన కాలేయంలో కొంత భాగం ఆయనకు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే ఓ మైనర్ తన అవయవ దానం చేయడానికి మన దేశం అమల్లో ఉన్న చట్టాలు అనుమతించవని తెలుసుకుంది. అంటే మైనర్ అంటే 18 సంవత్సరాల లోపల ఉండేటటువంటి పిల్లలు మనకి
అవయవదానం చేయడానికి కోర్టు అనేది అంగీకరించదు, మన భారతదేశం న్యాయస్థానాలు అంగీకరించవు. ఇటువంటి సందర్భం గతంలో వచ్చిందని, మైనర్ అవయవదానం చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చిందని తెలుసుకుని కేరళ హైకోర్టును ఆశ్రయించింది. తన తండ్రికి తన కాలంలో కొంత భాగాన్ని ఇచ్చేందుకు అనుమతించాలని కోరింది. హైకోర్టు ఆమెను అనుకూలంగా తీర్పు చెబుతూ అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఇంతటి త్యాగానికి సిద్ధమైనందుకు ఆమెను ప్రశంసించింది. తన కాలేయాన్ని ఇచ్చేందుకు హైకోర్టు అనుమతించడంతో దేవనంద తన కాలేయాన్ని దానం చేయడానికి తగిన స్థాయిలో ఆరోగ్యవంతంగా ఉండడం కోసం ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకుంది. స్థానిక జిమ్లో క్రమం తప్పకుండా వ్యాయామం చేసింది. అలువలోని ఓ ఆసుపత్రిలో తన కాలేయాన్ని దానం చేసింది. ఆమె సాహసాన్ని మెచ్చుకుని శస్త్రచికిత్స అయ్యే ఖర్చులు ఆసుపత్రి యాజమాన్యం ఉపసంహరించుకుంది. వారం రోజుల తర్వాత ఆమెకు ఆసుపత్రి నుండి ఇంటికి పంపించారు. తన తండ్రికి కాలంలో కొంత భాగం ఇవ్వడం తనకు గర్వకారణమని, సంతోషంగా ఉందని దేవానంద తెలిపింది. అంటే కేవలం తల్లిదండ్రులే కాదు, తల్లిదండ్రుల కోసం పిల్లలు కూడాను దానాలు చేస్తారని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. దేవానంద తన తండ్రి కోసం ఏం చేయాలనుకుంది? ప్రశ్న చూడండి. తన తండ్రి కోసం కాలేయంలో కొంత భాగం ఇవ్వాలనుకుంది. రెండోది, హైకోర్టు దేవానందను ఎందుకు ప్రశంసించింది? దేవానంద తన తండ్రి కాలేయంలో కొంత భాగం ఇవ్వడానికి సిద్ధమైనట్లు ఆవిడ చేసిన త్యాగాన్ని ప్రశంసించింది. దేవానందకు హాస్పిటల్ యాజమాన్యం ఏ విధంగా సహకరించింది? ఈ ఆపరేషన్కి అయినటువంటి మొత్తం డబ్బును కూడా వాళ్ళు తీసుకోలేదు, ఉపసంహరించుకున్నారు. పేర ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి, విద్యార్థులకు సందర్భించి. ఇక కొత్తగా ఏదైనా వచ్చిందంటే అర్ధ సందర్భాలు రాయండి అంటే ఇవ్వడం జరిగింది. వాడ సూవే ధర్మాత్ముండు వసుధ మీద అంటే ఈ సందర్భం ఎక్కడొచ్చింది? తల్లిదండ్రులని, అగ్నిని, ఆత్మని ఎవడైతే సరే పూర్తిగా పూజిస్తాడో అతడే భూమి మీద ఉండేట అంటే గృహస్థాశ్రమ ధర్మాలను ఎవడైతే సక్రమంగా ఆచరిస్తాడో వాడే వసుధ మీద అంటే భూమి మీద గొప్పవైనటువంటి ధర్మాత్ముడు అనే సందర్భంలో ఉంది. కాబట్టి ముందుగా మనం ఏం రాయాలి? పరిచయం రాయాలి. ఈ వాక్యం ఎక్కడి నుండి తీసుకున్నామనేది ముందుగా మనం పరిచయం రాయాలి. పరిచయం ఏమొస్తుంది? ఈ వాక్యం ఎర్రాప్రగడ రచించిన మహాభారతంలోని అరణ్య పర్వం 5వ ఆశ్వాసం నుండి గ్రహింపబడిన ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యభాగంలో ఉంది అని రాయాలి. సందర్భం గృహస్థ ధర్మాలను వివరిస్తూ ధర్మవ్యాధుడు కౌశికునితో చెప్పిన సందర్భంలోనిది. అర్థం ధర్మకార్యాలు అంటే గృహస్థాశ్రమ ధర్మాలను ఎవడైతే స్వచ్ఛమైన మనసుతో ఆచరిస్తాడో వాడే గొప్పవాడు, ధర్మాతుడు భూమిపైన అని అర్థం దీనికి. తర్వాత గురు జనములకు ప్రీతి చేసేదా ననగా అంటూ ఒక వాక్యం అయితే ఇవ్వడం జరిగింది. ఈ వాక్యం ఎవరితో అన్నారు? ముఖ్యంగా కౌశికుడు ఎప్పుడైతే సరే ధర్మవ్యాధుడు చెప్పినటువంటి మాటలు విన్నాడో ఆ మాటలు విని ఆ ధర్మవ్యాధునితో కౌశికుడు చెప్పిన సందర్భంలో ఉన్నది. మీ చెప్పిన మాటలు విన్నాను, ఇప్పుడే ఇంటికి వెళ్తాను, నా తల్లిదండ్రులకు ప్రీతి చేసేదను అంటే మంచిగా చేస్తాను అన్న సందర్భంలో ఉన్నది. కాబట్టి సేమ్ పరిచయం రాస్తారు. ఏమని రాస్తారు? ఈ వాక్యము ఎర్రపెరడరే రచించిన భారతంలోని అరణ్య పర్వం 5వ శ్వాసం నుండి గ్రహింపబడిన ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యభాగంలో ఉందని రాస్తారు. ఇక సందర్భం వచ్చి తల్లిదండ్రులను తప్పక సేవించి తరుస్తాను అని కౌశికుడు ధర్మవ్యాధుడితో చెప్పిన సందర్భంలోనిది. ఇక భావం చూసుకుందాం. గురు జనకులను ప్రీతి చేసేదా ననగా అంటే మీకు ఇందాక చెప్పామన్నమాట. ఏంటది? ధర్మవ్యాధుడిని పలకరిస్తూ ననగా అని తను సంబోధించాడనమాట. ఓ ధర్మాత్ముడా, ధర్మకార్యములను ఆచరించి చూడండి ఒకసారి. ఓ ధర్మాత్ముడా, గురుజనుకులను ప్రీతి చేసేత నా తల్లిదండ్రులు నిన్ను చక్కగా సేవించుకుంటాను అని అర్థం వస్తుంది. ఇక ఏకవాక్య సమాధానాలు ఉన్నాయి. ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్న జవాబులు అన్నింటికి కూడాను కింద ఇవ్వబడిన మన వెబ్సైట్లో ప్రశ్న జవాబులు అనేవి మీకు అన్నీ కూడా అప్డేట్ చేయడం జరిగింది. మీరు అక్కడ నుండి పొందవచ్చు. ఇక తర్వాత చూసుకున్నట్టయితే భాషాంశాలకు పదజాలం గురించి వద్దాం. మొదటిది జనకుడు అంటే తండ్రి. సో తండ్రిని ఉపయోగించి మనం ఒక వాక్యాన్ని రాయాలి. తర్వాత అమరులు అంటే దేవతలు. భూషణం అంటే అర్థం ఏమిటంటే అలా మనకి మన శరీరం పైన వేసుకునేటటువంటి ఆభరణం అని అర్థం వస్తుంది. ఓకేనా? భూషణము అంటే ఆభరణం. సో ఆభరణం ఉపయోగించి రాయండి. వాంఛ అంటే కోరిక. హార్మ్యాలు అంటే భవంతులు అని అర్థం వస్తుంది. భవంతులు లేదా మేడలు అని అర్థం వస్తుంది. హితము అంటే మంచి అని అర్థం వస్తుంది. తర్వాత క్రింది పదాలను పర్యాయ పదాలు రాయండి అన్నారు. గురువు, దీనికి చూడండి ఒకసారి. ఇక్కడ మనకి పుత్రుడు అనేదానికి మనకి ఇవ్వడం అయితే జరిగింది. పుత్రుడు, వస్త్రం, జనని, చక్షువు, వాహిని. పుత్రుడు అనే పదానికి పర్యాయ పదాలు రాసామనుకోండి. కొడుకు, కుమారుడు అనే పర్యాయ పదాలు మనం రాస్తే ఇంకా రాయొచ్చు. తనయుడు మీ ఇష్టమేనని రాయొచ్చు. అట్లీస్ట్ 2 రాయాలి. వస్త్రం అంటే పాఠ్యంలో మనకు వచ్చిన పదం అంబరము.
లేదు మన ఇంట్లో మనం వాడుకునేది బట్ట. ఓకే, తర్వాత మూడోది జనని. జనని అంటే తల్లి, తల్లి అమ్మ. సో మీరు ఇలా వీటిని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చక్షువు అంటే కన్ను, కన్ను, నేత్రం, నయనం, మీరు ఏదైనా రాయొచ్చు అనమాట, నేత్రం, నయనం. అలాగే వహ్ని అంటే అగ్ని, అగ్ని, నిప్పు, ఇంకా అనలము, ఇలా రకరకాలుగా మనమైతే రాయొచ్చు. తర్వాత నానార్థాల గురించి వద్దామండి. నానార్థాలకు వచ్చేసరికి మొదటగా ఉండేది గురువు. గురువు అంటే తండ్రి అని అర్థం వస్తుంది. ఇంకా సకల ఋషులు కూడా గురువుగా మనకి దేవఋతుడిని చెప్తాము. దేవతల యొక్క గురువు బృహస్పతి అంటే. అలాగే మన ప్రస్తుతం నానుడిలో ఉన్నది ఉపాధ్యాయుడు. ఇలా మనకి 3 నానార్థాలు అయితే వస్తాయి. ఇక అర్థం. అర్థము అంటే మనకి 2 ముఖ్యంగా చెప్పవచ్చు. ఒకటి అర్థము అంటే ధనము లేదా వాక్యార్థము లేదా పదార్థం అంటాం కదా, పదానికి వచ్చేటటువంటి అర్థము అంటే దాన్ని ఏమని పిలుస్తాం, శబ్దం యొక్క అర్థము, శబ్దార్థము. అలాగే ఫలము అంటే మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఫలము అంటే ప్రయోజనము, 2 ఫలితము. ప్రయోజనము, ఫలితము, ఇంకా పండు. ఇలా మనం 3 చెప్పచ్చు. బుధుడు. బుధుడు అంటే మనకి మనం ముఖ్యంగా మనం మనిషిని ఉద్దేశించి మనం చెప్తాం, మనిషి అంటే బుధుడు. అలాగే ఇంకా చెప్పాలంటే బుధుడు అంటే పండితుడు, పండితుడు. అలాగే మరో అర్థం చెప్తే చంద్రుని యొక్క పుత్రుడే బుధుడు, చంద్రపుత్రుడు. ఇలా మనం చెప్తాం, చంద్రపుత్రుడు. వంశం. వంశం అంటే సో మనకి ఇక్కడ మొదటగా మనం వాడేది కులము అనే అర్థంతో వాడుతూ ఉంటాము. అలాగే వంశనాళము అంటే వెన్నుముక, వెన్నుముక. ఇలా మనకి గుర్తుపెట్టుకోండి. వంశము అంటే కులము, వెన్నుముక. అలాగే ఇంకొకటి గుంపు అనే అర్థం కూడా వస్తుంది. ఇవి మనకు ఉండేటటువంటి నానార్థాలు. ఇక తర్వాత వ్యుత్పత్తార్థాలు ఇవ్వడం జరిగింది. ధర్మము అంటే విశ్వమును ధరించున్నది అని అర్థం వస్తుంది. ఓకేనా, విశ్వమును ధరించున్నది ధర్మం, విశ్వమును ధరించున్నది ధర్మము. నెక్స్ట్ అది బుధుడు. బుధుడు అంటే అన్నిటినీ తెలిసినవాడు, అన్నింటినీ తెలిసినవాడు అంటే పండితుడు, అన్నిటినీ తెలిసినవాడు, విద్వాంసుడు లేకపోతే చంద్రుడి యొక్క కొడుకు. జనని. జనని అంటే కొడుకులను కన్నది, కొడుకులను కనున్నది అని అర్థం వస్తుంది. దీనే జనని అంటాము. ఇక తర్వాత కౌశికుడు. కుశికుడను రాజు యొక్క మనవడు. ఓకేనా, కుశికుడు అను రాజు యొక్క మనవడు ఇతను, అందుకే ఇతని కౌశికుడు అని పిలుస్తాం. ఇతని కౌశికుడు అంటే మనందరూ తెలిసిందని మీరు రామాయణం చదివేటప్పుడు ఖచ్చితంగా ఇతని పేరు తెలుసుకుంటారు. కౌశికుడు అంటే ఎవరో కాదండి, విశ్వామిత్రుడు. తర్వాత వసుధ అంటే అర్థం ఏమిటి? వసుధ అంటే గర్భము యందు బంగారం గలది, బంగారము గర్భం యందు గలది అని అర్థం వస్తుంది. గర్భం యందు గలది, దీన్ని ఏమని పిలుస్తాము? వసుధ అని పిలుస్తాం. ఇక తర్వాత క్రింది పట్టికలో ప్రకృతి వికృతుల పదాలను ఉన్నాయి, వీటిని గుర్తించి వేడి చేయండి అన్నారు. ఇప్పుడు ప్రకృతి వికృతులుగా విభజించాలి. ముందుగా యజ్ఞము అనేది ప్రకృతి అయితే దానికి వికృతి వచ్చేసి జన్నము అని అర్థం వస్తుంది. ఇక తర్వాత రెండోది కార్యము ప్రకృతి అయితే దానికి వికృతి కర్జము అని వస్తుంది. ఇక తర్వాత మనకి పుత్రుడు. పుత్రుడు ప్రకృతి అయినట్లయితే దానికి వికృతిగా మనకి పుత్రుడు. పుత్రుడు అనేది మనకి ఇక్కడ ప్రకృతి అయితే దానికి వికృతి బొట్టే, బొట్టే వస్తుంది. ఇంకా తర్వాత వచ్చేసి మనకి యజ్ఞము, కార్యము, పుత్రుడు, యజ్ఞము. యజ్ఞం అయిపోయింది కదా. విజ్ఞానము. విజ్ఞానం అనే పదాన్ని చూద్దాం. విజ్ఞానము అనేది ప్రకృతి అయినట్లయితే విజ్ఞానము అనేది దానికి వికృతి అవుతుంది. విజ్ఞానం, విజ్ఞానం, విజ్ఞానము దాని వికృతి విజ్ఞానం అవుతుంది. ఇక తర్వాత మనకి హృదయము ప్రకృతి అవుతుంది, దానికి వికృతి యద అవుతుంది. అలాగే చివరిగా మనకి దృఢం. దృఢం అనే పదం ఉంది, ఇది ప్రకృతి అవుతుంది, దానికి వికృతి దిటవు వస్తుందండి.
సో ఇలా మనకి ప్రకృతి వికృతులు అయితే మనకి టేబుల్లో ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే విడదీసి సంధి పేరు రాయండి అనే వాక్యాంశాలు అయితే మనకి ఇవ్వడం జరిగింది. వాటిని ఒక్కొక్కసారి చూద్దాం. నిజంబగు, ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకి దాదాపుగా ఉత్వ సంధి అయితే ఇవ్వడం జరిగింది. నిజంబగు, ఓకేనా, నిజంబు ప్లస్ అగు, నిజంబు ప్లస్ అగు. అలాగే మూలంబైన, మూలంబు ప్లస్ అయినది. కలదొక, కలదు ప్లస్ ఒక. వేల్పులనగా, వేల్పులు ప్లస్ అనగా. నీవు ఒకరుండవు, నీవు ఒకరుండవు. ఇలా మనకి అన్నీ కూడా ఉత్త సంధి ఇవ్వడం జరిగింది. తర్వాత కలిపి సంధి పేరు అడిగారండి. జ్ఞాన ప్లస్ అర్ధంబు, జ్ఞానార్ధంబు సవర్ణ దీర్ఘ సంధి, జ్ఞానార్ధంబు, దీన్ని సవర్ణ దీర్ఘ సంధి అని చెప్తాము. తర్వాత విజ్ఞాన ఉన్నతి, విజ్ఞానోన్నతి, సో విజ్ఞానోన్నతి అంటాము, విజ్ఞానోన్నతి. సో దీన్ని మనం సాధారణంగా గుణసంధి, ఇది గుణసంధిగా మనం చెప్తాము. ఇక తర్వాత అతి ప్లస్ అంత, అత్యంత, అతి ప్లస్ అంత అత్యంత అని చెప్తాము. యనాదేశ సంధి, యనాదేశ సంధి. ఇక తర్వాత ధర్మ ప్లస్ ఆత్ముడు, ధర్మాత్ముడు సవర్ణ దీర్ఘ సంధి అండి, ధర్మాత్ముడు సవర్ణ దీర్ఘ సంధి. ఓకే, ఇవి మనకైతే ఉన్నాయి. తర్వాత త్రిక సంధికి సంబంధించి సంధి సూత్రం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆయిఏలను త్రికాలు అంటారు, ఆయిఏలను త్రికాలు అంటారు. ఆ త్రికాలకు కానీ మనకి హల్లు శబ్దము కానీ పరమైనట్లయితే వెంటనే అది ఏమవుతుంది, ద్విత్వం అవుతుంది మొత్తానికి. అలాగే కాకుండా దిరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు అచ్చికంబు దీర్ఘమునకు హస్వమగు అని అన్నాడనమాట. ఈ త్రికాల్లో ఏవైతే ఉన్నాయో ఆ ఈలకు మనకి హల్లు పరమైనప్పుడు ఆ హల్లు అనేది ద్విత్వం అవుతుంది. అంతేకాకుండా ఆ త్రికం అనేది హస్వం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మహాత్ముడు, ఇది కలిసిందనుకోండి, ఈ కాస్త హస్వం అవుతుంది, మా కాస్త ద్విత్వం అవుతుంది. మహాత్ముడు, మహాత్ముడు. సో ఈ విధంగా మీరు రాయొచ్చు. ఆ విప్రుడు, అవిప్రుడు. సో ఇక్కడ అవుతుంది అవిప్రుడు అని అవుతుంది అనమాట. సో ద్విత్వం వస్తుంది. ఆ పతివ్రత, అప్రతివ్రత అని వస్తుంది, అప్రతివ్రత. ఈ ఏ ప్లస్ మెయిన్, ఏ మెయిన్, ఇక్కడ మా ఒత్తు వస్తుంది. ఈ ప్లస్ కన్య, ఈ కన్య అని వస్తుంది అనమాట. సో ఈ విధంగా రాస్తే దాన్ని త్రికసంధి అని చెప్తాము. ఇక తర్వాత కొన్ని సమాసాలు ఇవ్వడం జరిగింది. ఓకేనా, వాటి విగ్రహవాక్యాలు రాసి సమాసనామం రాయడం జరిగింది. జనని, జనకులు, జనని మరియు జనకుడును. సో కాబట్టి రెండు పదాలకి సమాన ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి జననీ, జననీయును, జనకుడును. కాబట్టి ఇది ఏమవుతుందంటే మనకి ద్వంద్వ సమాసం అవుతుంది. అదేవిధంగా ఫల పుష్పములు, ఫలమును పుష్పమును. అలాగే వస్త్రభూషణములు, వస్త్రములను భూషణములను. భక్ష్య భోజ్యములు, భక్ష్యములను భోజ్యములను. సో ఇది కూడా మీకు ద్వంద్వ సమాసం అయితే అవుతుంది. తర్వాత విగ్రహవాక్యం రాసి సమాసనామం రాయండి అని చెప్తూ మళ్ళీ ఇవ్వడమైంది. ధర్మమైన పదము, ధర్మ పదము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము, ధర్మ పదము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. సనాతనమైన ధర్మము, సనాతన ధర్మము, ఇది కూడా మీకు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. మానుషుని యొక్క దేహము, యొక్క అని వచ్చింది, మనుష్య దేహము షష్ఠి తత్పుత సమాసము. శోకమణిడి వహిని పేరు వచ్చిందండి, శోకవహిని, శోకమణిడి వహిని రూపక సమాసం అండి. ఈ విధంగా మనకి సమాసాల గురించి ఇవ్వడం జరిగింది. ఇక అలంకారాల గురించి వచ్చినట్లయితే నీక వగచి వగచి నిర్భిన్న హృదయులైన విగత చక్షులైరి వినవే వారలరిగి ఇంకనైనా అంటూ ఒక పద్యం అయితే ఇవ్వడం జరిగింది. ఈ పద్యంలో మనకు కనిపిస్తే అలంకారం ఏంటంటే శోకవహిని అంటే బాధ అనేటటువంటి ఏడుపు అయితే ఉంది. కాబట్టి ఈ అలంకారాన్ని రూపక అలంకారం అంటూ ఇవ్వడం జరిగింది. శోకవహిని చూడండి ఒకసారి. ఎప్పుడైనా సరే మనకి ఉపమానాన్ని ఉపమేయాన్ని కలిపి రాశారనుకోండి, అంటే ఒకే పదంగా రాసి ఎక్కడైనా కనిపించినట్లయితే మీరు దాన్ని తేలిగ్గా మీరు గుర్తించవచ్చు. సో దాన్ని ఏమని పిలుస్తారంటే రూపక అలంకారం అంటాం. అంటే ఉపమాన ధర్మాన్ని ఉపమేయంతో ఆరోపిస్తూ ఉపమేయ ఉపమానానికి అభేదం చెప్పినట్లయితే దాన్ని మనం రూపక అలంకారం అంటాం. ఇక్కడ ఏమైంది, శోకవహిని, అగ్ని శోకము అంటే బాధ అగ్ని లాంటిది, అంటే దహించేస్తుంది అనే అర్థంతో వాళ్ళకి శోకవగ్ని అని చెప్పడం జరిగింది. ఇలా వచ్చింది కాబట్టి దీన్ని మీరు రూపక అలంకారంగా చెప్తారు. ఇక క్రింది వాక్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి లక్షణం రాయండి. సంసార సాగరం, చూడండి సంసారము సాగరము రెండు కలిపి చెప్పేశారు. ఓకేనా, సంసార సాగరం రెండింటికి మధ్యలో ఎటువంటి మీకు ఏమైంది, ఓకేనా, భేదం చెప్పలేదు, మొత్తం కలిపి ఒకే దగ్గర రాశారు కాబట్టి ఖచ్చితంగా
రూపకలంకారం అని చెప్తారు. ప్రభుత్వం రైతులపైన దయావర్షము, ఇక్కడ మళ్ళీ చూడండి దయా వర్షము రెండు కూడా కలిపి చెప్పారు. కాబట్టి ఇది కూడా మీకు ఏమవుతుంది, రూపకలంకారం అవుతుంది అనమాట. ఇక ఛందస్సులకు వచ్చేసరికి మనకేం కనిపిస్తుంది, ఆట వెలది పద్య లక్షణాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, ఇక్కడ ఘన విభజన చేయమంటూ 2 పద్యాలు అయితే ఇవ్వడం జరిగింది. సో మొదటిది చూసుకున్నట్లయితే మనకి ఉత్పలమాల అయితే వస్తుందన్నమాట. ఎంతయు విభజన చేసామనుకోండి భరణ బభరణ వస్తుంది, ఇది ఉత్పలమాలగా మనం చెప్తాము. ఇక తర్వాత రెండోది అనుపమ. సో 3 లఘువులే వస్తాయి, 3 లఘువులు వచ్చాయి కాబట్టి నజబజ జజర డైరెక్ట్గా మీరు చెప్పేయవచ్చు. నజబజ జజర అనే ఘన విభజన వచ్చింది అనుకోండి, దాన్ని మనం చంపకమాల అని పిలుస్తాం అనమాట. చంపకమాల ఇవి మనకు ఉండేటటువంటి ప్రతిపాదాలు. తర్వాత మనకి ఆటవెలది లక్షణాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నియమాలన్నీ కూడా మీరు ఆటవెలదికి సంబంధించివి నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక తర్వాత మనం చూసినట్లయితే క్రింది పద్య భాగాన్ని ఘన విభజన చేసి లక్షణ సమన్వయం చేయండి అంటూ ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత ఇది మీరు ఘన విభజన చేసినట్లయితే ఇది కూడా మీకు ఆటవెలది మాత్రం వస్తుంది. ఆటవెలదిలో పద్యం 4 పాదాలు ఉండేటప్పుడు 1, 3 ఒక పాదంగాను, అలాగే 2, 4 గాను ఒకే రకంగాను ఉంటాయి. వాటి యొక్క లక్షణాలు అయితే ఇక్కడ ఇవ్వడం మనకి గమనించవచ్చు. వాటి ఆధారంగా మీరు ఘన విభజన చేయండి. ఇక తర్వాత వాక్యాలను ఆధునిక వచనంలోకి రాయండి. అంటే ఏదైతే గ్రాంధిక భాషలో ఉండేటటువంటి వాక్యాలు ఉన్నాయో వాటిని మనం ఆధునిక వచనంలో రాయాలి. ధర్మవ్యాధుడు కౌశినికుతో ఇట్లనే దీన్ని ఏం రాస్తాం, ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు. ఇది ఆధునిక వచనం అన్నమాట. ఇలా వాక్యాన్ని మనం ఏం చేస్తామంటే ఆధునిక వచనంలోకి మనం మార్చి రాయాల్సి ఉంటుంది. గృహంబునకు రమ్మని యతనేని దోడ్కొని చనియే, ఇంటిలోకి రమ్మని అతను తీసుకుని వెళ్ళాడు. మహాత్మును మనలను జూచు వేడుకని నిటవచ్చేనని చెప్పాను. ఈ మహాత్ముడు మనలను చూడడానికి ఇక్కడికి వచ్చాడు అని చెప్పాడనమాట. పతివ్రతం చూడండి, తర్వాత పతివ్రతం పునం చేసి చూడండి ఇది పతివ్రతం పునం చేసి నీవు ధర్మజ్ఞానంబు నాయున్న ఎడుకును జనిదించితివి. అంటే ఇక్కడ పతివ్రత పంపగా నీవు ధర్మాన్ని గురించి జ్ఞానం పొందడానికి వచ్చావు అని దీని యొక్క అర్థం అనమాట. ఇవి మనకి ఆధునిక వాక్యాల్లోకి మార్చడం. ఇక తర్వాత మనకి పాఠాంత పద్యాలు ఇవ్వడం జరిగింది. వాటికి భావాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇది విద్యార్థులను ఉద్దేశించింది. అంటే పోటీ పరీక్షలు చదవాల్సిన వాళ్ళు ఈ పద్యాలు కూడా మీరైతే చదవాల్సి ఉంటుంది. ఇది ఈ పాఠ్యాంశంలో ఉండేటటువంటి ప్రతి అంశాన్ని కూడా మీకు పరిచయం చేయడం జరిగింది. ప్రతి పద్యాన్ని కూడాను పూర్తిగా మీకు అర్థమైతే చెప్పడం జరిగింది. దీనిపైన మీ యొక్క కామెంట్స్ కానివ్వండి, లేదా ఉచ్చారణ దోషాలు కానివ్వండి, అర్థ దోషాలు కానీ ఉన్నట్లయితే సహృదయంగా మేము స్వీకరిస్తాం మీరు ఇచ్చేటటువంటి ఎటువంటి కామెంట్స్నైనా. కాబట్టి కింద కామెంట్స్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు సందేశాలు తెలియగలరని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.